ఇప్పుడు చెప్తుంటాను కదా స్నేహ, త్వరలో మనకు పెద్ద కేసు రాబోతుందని. ఇదే ఆ కేసు. 18th ఒంగోలు వెళ్ళారు. 18th ఆయన ఊర్లో లేరండి. అదే ఒంగోలు వెళ్తున్నా అన్నారు. ఆ రోజు ఉండలేదు, జరిగింది స్నేహ. ఇది షెర్లాక్ హోమ్స్ ఏం కాదు, అన్నీ ఆపే. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే. మీ అమ్మాయి ఏమన్నా సినిమా నేను మీరు ఏజెంట్ అయితే ఫిక్స్. ఇంకా నేను ఏజెంట్, ఇక నుంచి నేను ఏజెంట్ అక్షయ్ కుమార్. ఏమైందిరా అర్జెంటుగా ఫోన్ చేద్దామని? నేను ఏజెంట్ అయిదాం అనుకుంటాను. నేను కూడా ఛాన్సెస్ చేద్దాం అనుకుంటానా, కానీ అయితేనా కాను. నేను జోక్ చేస్తాను, సీరియస్గా మాట్లాడతాను. ఊకోరా, జోకులు చేస్తావన్నీ. అసలు ఎట్లా పడతాను నేను నీకు? ఊకో మామ. ఇప్పుడు నువ్వు ఒక అవలేగాని లెక్క కనబడతాను అనుకో, కానీ నేను అంటనా అనా నువ్వు ఒక నీచు, నువ్వు నికృష్టి, నువ్వు పరమ దరిద్రుని బాయ్, కానీ నేను అంటనా అనా, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండు మామ. బస్ అందరూ గాడికలు పట్టుకున్నాడు. మనం ఎంత సర్లే. మ్యాటర్ ఏంటంటే ఇందాక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే మూవీ చూసిన. ఇట్లయితే నేను కూడా క్రోమ్లా వద్దులే, నువ్వు చెప్పు. అదేరా, ఆ సినిమా వచ్చిన కాంచెల్లి నేను ఏజెంట్ అయిదాం అనుకుంటాను. ఇప్పుడు వీడు ఏజెంట్ సినిమా చూసిండు కాబట్టి ఏజెంట్ అయిదా అనుకుంటాడు. ఒకవేళ ఉప్పెన సినిమా చూస్తుంటే బాబు కేర్ ఆఫ్ కంచరపాలెం ఎటు చూస్తాను. ఏం లేదులే, నువ్వు చెప్పు. నేను ఏజెంట్ అయిదాం అనుకుంటాను. సరే అయితేగా, దానికి నా పర్మిషన్ ఎందుకు? బొచ్చిగా నీ పర్మిషన్ అడుగు కావాలా? నాకు నీ హెల్ప్ కావాలి. హెల్పా? చెప్పు, ఏం కావాలి? నా కిడ్నీ దానం చేయమంటావు? నా గుండె దానం చేయమంటావు? చెప్పు, ఏం చేయమంటావు? అదంతా అదిగానే నాకు అర్జెంట్గా వర్క్ చేయరు సార్. అరే కుక్క. ఏమైందిరా? ఏం లేదురా, గాడి కుక్క వచ్చి అక్కడేంటి అది వేంది కానీ నువ్వు చెప్పు. అదే మామ, నాకు అర్జెంట్ వర్క్ చేయి. చిచ్చి, ఇంత బతికి నీ దగ్గర అసిస్టెంట్ చేయాలా? చల్, నేను పోతానా. పోరా పో. నాకు అర్జెంట్ వర్క్ చేస్తే రోజుకో బీరిపిద్దాం అనుకున్నా. ఎంగే మీ అమ్మ బీరినే తాగు. రోజుకొక బీరా? అరే నేను చేస్తారా అసిస్టెంట్గా? నువ్వేంది, నీ రేంజ్ ఏంది? నీ రేంజ్కి నువ్వు నాకాల వర్క్ చేస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నీ రేంజ్ గురించి? నింగే ఎక్కడి నుంచి? ఒక ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏమో నాకు కూడా తెలియదు, నీకు ఏమైనా తెలుసా అని అడిగినా. అర్జెంట్ ఎక్కడి నుంచి మింగేమో, లేకుండా నేనే నేను సారీ ఇప్పటి నుంచి నువ్వు ఏజెంట్ అక్షయ్ కుమార్, నేను నీ అసిస్టెంట్ అర్జున్. ఇది ఫేక్. ఇప్పుడు మనం ఎక్కడికి పోతానరా? అలాంటి ఏజెంట్లు అటు ఇటు తిరుగుతాను, ఏదో కేసు దొరుకుతుంది. ఎవరైనా నేను చూడలేకపోతాను. రోజుకో బీర్. ఎన్నో ఏడు నిలుస్తున్నావు, పోదాంపా. అక్కడ ఏదో ఉన్నట్టుందిరా. ఇందిరా దీనికి ఇంతకన్నా బ్లడ్ ఉంది. అది కోడి రక్తం ఏంటో లైట్ తీసుకో. కాదురా, నాకేదో డౌట్ పెడతాంరా. మనకెందుకు ఇదంతా పర్స గడబడి? ఆ పర్స్ అక్కడ పడారా? నేను ఇలా కామన్ మ్యాన్ కాదురా, ఏజెంట్ అక్షయ్ కుమార్. అసలు ఈ పర్స్ ఏముంది, ఇడికెట్లో వచ్చింది? ఈ బ్లడ్ ఎవరిది? ఈ ఫోటోలో ఉండేవాడు తెలుసుకోవడమే మా ఫస్ట్ కేసు. నేను చెప్తాను వరకు ఫోన్లో. నిన్నే ఒక్క నిమిషం ఆవిడ చెప్తా. ఎస్, దొరికింది. వన్ పేరు నీరజ్, న్యూస్ రిపోర్టర్. నీకెట్లా తెలుసు? వన్ ఇన్స్టా ఐడి దొరికిందిరా. అవునా? ఏది ఇది నీకెట్లా దొరికిందిరా? ఈ మధ్యకాలంలో కొత్త ఏలు వచ్చినాయిరా. ఒక్క ఫోటోతోటి ఇన్స్టాగ్రామ్ ఐడి పట్టుకోవడం ఇంత మ్యాటర్ కాదు. సరే కానీ మన ఇన్స్టా ఐడి ఒకటి దొరుకుతుంది సరిపోదుగా, మనకి మన అడ్రస్ కావాలి మనకి. అందులో పై స్క్రోల్ చేస్తే మై స్వీట్ హోమ్ అని ఒక పోస్ట్ ఉంటుంది చూడు. ఉన్నది. అందులో ఏమున్నది? ముల్కనూరు అన్నది. సో ముల్కనూరు బాగుంది. అవును, ఈ ఫోటోలు నన్ను తెలుసా? ఇంట్లో వాళ్ళు లేనట్టున్నారు. అవును, ఇంట్లో వాళ్ళు లేరు.
చెప్పు నాన్న. అమ్మా ఫోన్ తర్వాత మాడదు కానీ ఇంట్లో వాళ్ళు ఉంటలేరా? నెల 2 నెలల బట్టి ఎవరు ఉండట్లేదు ఇంట్లో. షాప్కి పోతాను, ఎగ్స్ తెస్తా అని వెళ్తా. ఇప్పుడు ఎట్లారా? సర్లే నేను చెప్తాపా, చూసుకుందాం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఇప్పుడు మనం? అక్కడ వాడు అవపడుతుంది కదా, నీరజ్ వాళ్ళ ఫ్రెండ్ ఆడు. ఓకే. వాళ్ళతో మాట్లాడితే ఏమన్నా ఈ కేసు విషయంలో ఏదో ఒకరు దొరుకుతుంది. నేను ఇప్పుడు మాట్లాడొస్తా, నువ్వు ఇక్కడనే ఉండు. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు బ్రో? అక్షయ్ బ్రో. ఏం పని మీద వచ్చినావు బ్రో? నీతో చిన్న పని ఉంది. నాతోటే పని బ్రో? నీరజ్ అన్నారు తెలుసా? తెలియదు బ్రో. అవునా, ఒక్కసారి ఫోటో దొరుకు. నువ్వు వాడు ఫ్రెండ్స్ అన్నా తెలుసు, నువ్వు వాడిని ఏం చేసినా కూడా తెలుసు. మరి ఎవరివిరా నువ్వు? నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి కొడతా అన్నావు. అక్కడ సార్ నన్ను సారు నేను మఫ్టీలో వచ్చిన పోలీసులో నువ్వు నీరజ్ అని రిపోర్టర్ చెప్పినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్ నేను డైరెక్ట్ అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నాడు. ఆగండి సార్ నేనే మాట్లాడుస్తా అని చెప్పేసి వచ్చి. చెప్పు, అరెస్ట్ చేయమంటావు? ఇప్పుడు చెప్పు ఏమైంది? సర్లే నీ ఇష్టం, ఇక నువ్వు చెప్తే చెప్పలేము, నేను పోతాను. ఆగండి సార్ నేను చెప్తా. ఒకరోజు నేను నీరజ్ దయానే డ్రగ్ డీలర్ దగ్గరికి న్యూస్ కాల్ కోసం వెళ్ళాం. ఎక్కడికి వచ్చినాం రా మనం ఇప్పుడు? దయా అనే డ్రగ్ డీలర్ దగ్గరకు వచ్చింది. అరే వాడి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినవరా? వాడు పెద్ద డేంజర్ గాడు. అవునరా, వాడు డేంజర్ గాడు కాబట్టి వాడి గురించి న్యూస్ కవరేజ్ కోసం వచ్చాం. ఏ ఊకోరా బాయ్, వాడు గెలిస్తే వాడు చంపేస్తాడు, నేను పోతా. అరే సత్య ఇంత భయం ఉంటే ఎట్లా రా? ఏంటిదిరా? ఎవడో మనకు తెలియకుండా మన ఫోటోలు తెస్తానన్నా. ఎవడ్రా నువ్వు? న్యూస్ రిపోర్టర్ని రా నేను. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు నా గురించి న్యూస్ కవర్ చేయడానికి వచ్చావు అంతే కదా? టాబ్లెట్ ఈరా. దీని పేరు నాక్సరిన్. ఇది హెరాయిన్, కుకైన్ కన్నా చాలా డేంజర్. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఈ ఒక్క టాబ్లెట్ 8 మందికి సరిపోతుంది. ఈ డ్రగ్ వాటర్ లెక్క గానీ పౌడర్ లెక్క గానీ అస్సలు దొరకదు. ఎందుకంటే దీన్ని వాటర్లో కలిపిన పౌడర్ లెక్క చేసిన దీని పవర్ 1 minute తగ్గిపోద్ది. అందుకే దీన్ని కంప్రెస్ చేసి టాబ్లెట్ షేప్ లో చేస్తారు. ఈ ముచ్చట బయట ఎవరికి తెలిసిన ప్రాణాలతో ఉండడు. అన్న ప్లీజ్ అన్న ఇంకోసారి మీ జోలికి రానన్నా. అన్న ప్లీజ్ అన్న ఇంకోసారి మీ జోలికి రానన్నా. హలో, నా భయం వల్ల నా ఫ్రెండ్ గారిని కాపాడుకోలేకపోయినా. రే దాపదా, ఇప్పుడు ఎక్కడికి రా? దయగాడు ఉండే ప్లేస్కి. అసలు వాడేవాడు? నేను అమ్మాయి ఎవరు లేడైంది. ఇవి ఎక్కడో చూసినట్టు ఉంది.
ఎవరన్నా మీరు ఈ ఊళ్ళో కొత్తగా కనిపిస్తారు? తమ్ముడు నీకు ఇక్కడ వాడు నా దయాన్ తెలుసా? దయానా? వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కాదన్న. ఏం మాడదన్నారు రే? అన్నా మన తెలియకుండా మన ఏరియాలో దందా చేస్తానన్నా. ఎవర్రా వాడు? పట్టుకొని రాలివన్నీ. నువ్వు ఎవ్వనివో నాకు తెలియదు, కానీ దందా బంద్ చేయాలి నువ్వు. సరే నువ్వు కూడా బంద్ చేయి. చచ్చిపోతావు నా కొడుక. నీ దందా నీది, నా దందా నాది. నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు అస్సలే రాకు. ఏమరా బచ్చా వెళ్ళిపోతావు? ఇప్పుడు చెప్తా నేను. రేపు పొద్దున 10:30కి ములకవర్ల సరుకు డెలివరీ ఉన్నది. నువ్వు మొగను అయితే ఆపరా చూసుకుందాం. అర్థమైంది కదా? నువ్వు మొగను అయితే ఆపరా చూసుకుందాం. అన్నా వాడు పోలీసు నుంచి తప్పించుకున్నాడు అన్న. వాడిని తీసుకున్నారా? నమస్తే తమ్మి, మంచిగున్నావా? ముందు మ్యాటర్ ఏందో చెప్పు. ఏం లే తమ్మి, మనకెందుకు ఈ కొట్లాట? సపరేక ఇద్దరం కలిసి దందా చేద్దాం, ఏమంటావు మరి? అవసరం లేదు. రేయ్ నన్ను రెచ్చగొట్టకు. నేను కూడా అదే చెప్తాన్నా, నన్ను రెచ్చగొట్టకు. నేను తలుసుకుంటే ఇక్కడనే వేసేస్తా నిన్ను, ఏమనుకుంటున్నావో? సరే తెలుసుకో. ఏంది? అదే అన్నావు కదా నేను తలుసుకుంటే నేను చంపేస్తా అని. ఒకసారి తెలుసుకో. తెలుసుకోరా, తెలుసుకోరా. ఒకసారి నేను తెలుసుకోవాలనా? ఏమ్రా నీ మనుషులు నా సరే వచ్చిన షాక్ అయినవా? నేను నీ ప్లేస్కి వచ్చిన తెల్లారే నీ మనుషులను కొనేసిన. అయినా నేను నువ్వు పిలిచినావని రాలే, నిన్ను చంపే నీకు వచ్చిన. అన్నా 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 ప్లీజ్ అన్నా, అన్నా 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 ప్లీజ్ అన్నా. బ్రతిమలాడితే ఇడిచిపెట్టి గ్రామని అనుకున్నావురా? రావనున్నా
ఎప్పుడు రావణ్ గారు ఎక్కంటాడు? వాడు రోజుకొక జామ అవుతాడన్న, వాడు ఇక్కంటుడు ఎవరా తెలియదు. ఏమైందిరా అన్నయ్య గుర్తొచ్చిందా? చెప్పరా బుల్లబ్బాయ్, కాల్ చేసినావు? ఎక్కడున్నావురా? నేను డ్యూటీకి వెళ్తాను రా, బస్ కోసం వెయిటింగ్, ఒకటి వస్తలేదు. చెప్పు. నువ్వు అర్జెంట్ ఇంటికి రావాలా? ఎందుకు, ఏమైంది? అన్నయ్య అన్నయ్య ఏమైంది? అన్నయ్యకి అన్నయ్య చచ్చిపోయిండ్రా. అర్థం కాదు. అన్నయ్య చచ్చిపోయిండ్రా. అన్నయ్య చచ్చిపోయిందిరా. డ్రగ్స్ తీసుకొని చనిపోయిండ్రా. నన్ను 10 నిమిషాలు వదిలేరా. జరిగినది జరిగిపోయింది, బాధపడకు. ఇరవై అన్నట్టు వల్ల అన్నయ్య అంటే ఎంత మంచి వెళ్ళిపోతారు రా. ఊరికి వదిలిపెట్టదురా నా కొడుకుని. దగ్గర చల్లగా వెళ్ళిపోవాలి చూడు. వాడు మనకైతే దొరకాలరా. నా దగ్గర ప్రాణం రా. కిందికి చల్ల మంట కడితే పైనకి చల్ల కొట్టుకో. ఇదిగో బ్రో మీ డెలివరీ, పేమెంట్ చేస్తే నేను వెళ్ళిపోతా. ఏమైందిరా? అన్న ఒకడు మన సరుకు తీసుకొని పైసలు అడిగితే కొట్టి పంపిండన్నా. ఎవర్రా వాడు? వాని పేరు అక్షయ్ అన్న. ఏయ్! వాడు ఎవ్వరన్నా గాని గంట సేపు నమ్ముకుంటుండాలి, లేకపోతే ఒక్కొక్కరు నరికి పగులు పడతా. వెళ్ళండి. అసలు ఎవర్రా మీరు? సరే తమ్ముడినా. సరే సార్, వాడెవర్రా? ఓ, అంటే నీ అన్న నా డ్రగ్స్ తీసుకుని చచ్చిపోయాడని నువ్వు చంపనీకి వచ్చావు అంతేనా? అయినా నీ అన్న నేను ఏమైనా డ్రగ్స్ తీసుకోమని ప్రతిమలాడి నారా? వాని తీట వాడు తీసుకుని చచ్చిపోయాడు, దానికి నేనేం చేస్తా? నిజమేరా, నాన్న డ్రగ్స్ వల్ల చనిపోతే నేను సైలెంట్గా ఉండేటాను, కానీ నాన్న చనిపోయి నీ వల్ల, అందుకే నేను చెప్పడానికి వచ్చినా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నిజమేరా, నాన్న చనిపోయింది డ్రగ్స్ వల్ల కాదు, ఇలా
హాయ్ రా తమ్ముడు, మంచిగున్నావా? నాకు తెలిసి ఈ వీడియో చూసే సమయానికి నేను చనిపోయి ఉంటాను. నీకు తెలుసు కదరా నేను పార్ట్ టైం జాబ్ చేస్తానని. హలో అన్న. రే మనోజ్, ఇలా హుజరాబాద్లో పెద్ద ఆర్డర్ వచ్చింది. నేను అర్జెంట్ పని నుండి వేరే ఊరికి వచ్చిన. ఈ ఆర్డర్ నువ్వే హ్యాండిల్ చేయి. ఈ ఆర్డర్ మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ చేసి మన లైఫ్ సెట్ రే. ఎందుకైనా మంచిది ఈ ఆర్డర్ నువ్వు చేయకు, వేరే తోడు చేయకు. కానీ ఒక్కడి గుర్తు పెట్టుకో, సరుకు మాత్రం జాగ్రత్త. సరే అన్న. హలో, ఎవరు? ఫేస్బుక్ లో పార్ట్ టైం జాబ్ కావాలని పోస్ట్ చేసింది నువ్వేనా? నేనే సార్. వాట్సాప్ లో లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చేసి. సరీష్ అంటే నువ్వేనా? అవును బ్రో. దీన్ని ఈ అడ్రస్లో డెలివరీ చేయాలి. ఈ బాక్స్లో ఏముంది? అదంతా నీకు అనవసరం, చెప్పింది చేయి చాలు. ఈ బాక్స్ డెలివరీ చేయగానే నీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఇందులో ఏముంది? ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓ షట్, ఇవి డ్రగ్స్ అనుకుంటా. ఏదైనా మంచిదే, ఇవి అస్సలు డెలివరీ చేయొద్దు. పోలీసులకు ఫోన్ చేద్దాం. పోలీసులకు ఫోన్ కలవట్లేదేంటి? హలో రావణ్, ఏమైంది ఇంకా సరుకు డెలివరీ చేయలేదు? అవునా, నేను కనుక్కొని చెప్తా. ఏంద్ర నువ్వు కనుక్కునేది? అయినా అసలు నీలాంటి బచ్చగాళ్ళకి ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చి నాకు తప్పు. మారితే బొక్కలు ఇచ్చి పేలు పెడతావు అనుకుంటాను. అవును రాని బచ్చగారిని, కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, ఏక్ దిన్ ఏ బచ్చా సబ్కా బాబానేగా. గంట సేపు నీ సరుకు నీ చేతులు ఉంటుంది, లేకపోతే నా తల నీ చేతిలో ఉంటుంది. హలో, సర్కార్ డెలివరీ ఎందుకు చేయలేదు? అన్న వానికి అందులో డ్రగ్స్ అని తెలిసిపోయిందన్న, డెలివరీ చేయాలంటాడు. సరే అన్న, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. ఏంద్రా నువ్వు చూసుకునేది? చేసిన పెంట చాలు, నెత్తం నాకు. హాయ్ రా తమ్ముడు, మంచిగున్నావా? ఏమ్రా, సరుకు డెలివరీ చేయలేదట? చెయ్యండ్రా, ఇలాంటి డ్రగ్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. అలాంటి దాన్ని డెలివరీ చేస్తానని ఎట్లా అనుకున్నావురా? ఓ సమస్య ఇష్టంగానే ఆ బాక్స్ ఇచ్చేసే. నేను ఇవ్వండిరా. కోపం తెప్పియకు, అర్జెంట్గా బాక్స్ ఇచ్చేసే. నేను ఇవ్వండిరా, ఏం చేసుకుంటావో చేసుకో. అసలు నీకేం తెలుసురా ఈ డ్రగ్ గురించి? దీని పేరు నాక్సిరిన్. ఈ ఒక్క టాబ్లెట్ 8 మందికి సరిపోతుంది. అదే టాబ్లెట్ ఒక్కటి వేసుకుంటే ఏమవుతుంది తెలుసా? లంగ్స్, హార్ట్, కిడ్నీస్ ఒక్కొక్కటిగా పాడైపోయి 10 నిమిషాలు నరకం అనుభవించి చచ్చిపోతాడు. ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్తున్నా కానీ డౌట్. నువ్వెట్లా చచ్చిపోతారో నీకు తెలియాలి కదా.
ఓ అంటే నిజం తెలుసుకొని వచ్చినావు అన్నమాట. నాన్న నీటి చంపేసిన తెలిసిన కాంచెల్లి ఎప్పుడెప్పుడు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు చంపేద్దామని అన్నా. చోడికి ఇప్పుడు దొరికిండు, ఇప్పుడు ఇటు సావు కన్ఫర్మ్. రే ఎవరి కాడికి వచ్చి ఏం మాడుతున్నావు అర్థమవుతుందా నీకు? రావణ్ రావణ్ మహారాజ్ రావణ అయితే నాకేం తిప్పాడు. ఎగ్జాట్ ఎగ్జాట్ దక్షిణ్ కుమార్ వేసేం రావణ్. I'm the king of the dark, this villain is ain't cold. Our times are lethal, they make your heart cold. I walk through the shadows, causing havoc in this land. You can't escape my wrath, I'm everywhere. I've got a smirk on my face, a devilish grin. I'll take you down, and I won't let you win. సరిపోదు, సరిపోదు.